రోజు మనం కొన్ని ఉదాహరణలతో పూర్ణాంకాలను అంటే హోల్ నంబర్స్ ని ఎలా పోల్చుతాం మరియు వీటి ఉత్తర సంఖ్య అంటే సక్సెసర్స్ మరియు పూర్వ సంఖ్య అంటే ప్రీడెసెసర్లను ఎలా పొందగలమో నేర్చుకుంటాం. ఉదాహరణకు ఈ కింది సంఖ్యల ఉత్తర సంఖ్య మరియు పూర్వ సంఖ్య రాయండి. ఒక సంఖ్యకు 1 కలిపి దాని ఉత్తర సంఖ్యను పొందవచ్చు. ఇదే విధంగా ఒక సంఖ్య నుంచి 1 తీసివేస్తే దాని ముందు సంఖ్య వస్తుంది. ఇదే విధంగా 1350కి 1 కలిపి ఉత్తర సంఖ్య 1351 మరియు 1 తీసివేస్తే దాని ముందు పూర్వ సంఖ్య 1349 వస్తుంది. ఇదే విధంగా 4,08,089కి 1 కలిపి ఉత్తర సంఖ్య 4,08,090 మరియు 1 తీసేసి దాని ముందు పూర్వ సంఖ్య 4,08,088 వస్తుంది. తదుపరి ఉదాహరణ సంఖ్యల యొక్క ఈ కింది జతలు అంటే పేర్స్ మధ్య వీటిలో నుంచి తగిన గుర్తును ఉపయోగిస్తూ సంఖ్యారేఖపై మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు ఏ దిశలో ఉన్నది తెలియజేయండి. సంఖ్య 6 సంఖ్య 12 కంటే చిన్నది, అందుకే 6 సంఖ్యారేఖపై 12కి ఎడమవైపున ఉన్నది. సంఖ్య 70 సంఖ్య 50 కంటే పెద్దది. వీటిని సంఖ్యారేఖపై చూపించడానికి బిందువుల మధ్య తగిన దూరంలో ఉంచాల్సుంటుంది. ఇక్కడ మనం 10 యూనిట్ల అంటే యూనిట్స్ దూరం ఉంచండి. ఈ విధంగా ఇప్పుడు సంఖ్యారేఖపై సంఖ్యలు 70 మరియు 50ని చూపించవచ్చు. సంఖ్యారేఖ నుంచి మనకేం తెలుస్తుందంటే సంఖ్యారేఖపై 70 50కి కుడివైపున ఉంటుంది. తదుపరి ఉదాహరణ సంఖ్యల యొక్క ఈ కింది జతలు అంటే పేర్స్ మధ్య ఎన్ని పూర్ణాంకాలున్నాయి? ఏమైనా కూడా రెండు పూర్ణాంకాల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ముందుగా మనం పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యలను తీసివేద్దాం. తరువాత వచ్చే సమాధానం నుంచి 1ని తీసివేద్దాం. అలా చేసిన మీదట మనం తెలుసుకోగలుగుతాం 2 మరియు 5ల మధ్య 2 పూర్ణాంకాలని. ఇదే విధంగా 45 మరియు 69ల మధ్య ఎన్ని పూర్ణాంకాలున్నాయి అని తెలుసుకోవడానికి 69 మైనస్ 45 మైనస్ 1ల సమాధానం పొందుతాం. సమాధానం పొందిన మీదట ఇప్పుడీ రెండు సంఖ్యల మధ్య 23 పూర్ణాంకాలని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు 352 మరియు 689ల మధ్య ఎన్ని పూర్ణాంకాలున్నాయని చెప్పగలరా? దాన్ని తెలుసుకోవచ్చు 689 మైనస్ 352 మైనస్ 1ల సమాధానం పొంది. అది 336 వస్తుంది. అంటే ఈ రెండిటి మధ్య 336 పూర్ణాంకాలు. ఈ ఉదాహరణ ద్వారా మనం పూర్ణాంకాలను పోల్చడం ఎలాగో మరియు పూర్ణాంకాలు ఉత్తర సంఖ్యలు మరియు పూర్వ సంఖ్యలు ఎలా వస్తాయి అని నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో సంఖ్యలకు సంబంధించిన అపోహలు నివృత్తి చేసుకుందాం.